వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు మిగులుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ ఆంక్షల నుంచి కోలుకుంటున్న రొయ్యల సాగుదారులపై యుద్ధం బాంబు పడిందని చెప్పుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే ఎగుమతులు నిలిచిపోవడంతో ఇటు మార్కెట్ అయితే కుప్పకూలింది. ఒక్కో కేజీపై 40 రూపాయల వరకు ధర పడిపోవడంతో ఇటు టన్నుల కొద్దీ దిగుబడి తీస్తున్న రైతుకు లక్షల నష్టం వాటిల్లుతుంది. ఒకవైపు పెరుగుతున్న మేత ధరలు, ఇటుపక్క విద్యుత్ ఛార్జీలు, మరోవైపు వైరస్ వ్యాధులు ఆక్వా రంగానైతే ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇప్పుడు యుద్ధం నెపంతో ప్రాసెసింగ్ యూనిట్లు, ఏజెంట్లు సిండికేట్గా మారి రైతుల రక్తాన్ని పీలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్క అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆక్వా రైతును ఆదుకునే నాథుడే లేడా? ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కావాలా? ఈ విపత్కర పరిస్థితులపైనే ఇవాళ మెగా డిబేట్. దీనికి సంబంధించినటువంటి ఇదే డిబేట్లో మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా టీడీపీ నాయకులు బాల గురుస్వామి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. రామ్మోహన్ రావు గారు, చిలికి చిలికి గాలివానయ్యి ఏదో సామెత చెప్పినట్టు ఇది పెద్ద యుద్ధంగా మారి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే పరిస్థితుల నెపంలో వస్తున్నటువంటి ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే పక్క మూడో ప్రపంచ యుద్ధం వచ్చిద్దా అనేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఓ పక్క ఇక్కడే అసలు ఇప్పుడిప్పుడే కొంచెం మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్టు ఇప్పుడిప్పుడే రైతులు కొంచెం కోలుకుంటున్నారు అనే టైంలో ఈ యుద్ధ ప్రభావం రైతుల మీద ఏ విధంగా పడింది? అసలు ఓవరాల్ దీని గురించి ఏమంటారు? రహీం గారు, మీకు అట్లాగే మిత్రుడు బాలగురుస్వామి గారికి అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఎప్పుడు కూడా ప్రపంచమంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో పెద్దను ఇద్దరిని ప్రభావితం చేస్తుంది. సమస్యలు ప్రపంచం అంతా ప్రభావితం చేస్తుంది ఆ యుద్ధం. దానిలో భాగంగా నిన్ననే మనం చూసాం కదా, మనకు దుబాయ్లోనే ఒక పెద్ద ధనవంతుడు మేమేం పాపం చేశాము, అమెరికా మా మీద ఇట్లా మాకు అమెరికాతో అంటగావడం వల్ల సమస్య వచ్చిందా, మేమేం పాపం చేశాము, మేము ఎందుకు నష్టపోవాలి దుబాయ్లో వ్యాపారవేత్త మాట్లాడాడు. సరిగ్గా మన దగ్గర రైతు కూడా అది మాట్లాడుతున్నాడు కదా, ఆక్వా రైతు కూడా అది మాట్లాడుతున్నాడు. ఆక్వా రంగంలో నాకు అనుభవం ఏంటంటే, నేను ఉభయ గోదావరి జిల్లాలో బాగా తిరిగిన వాడిని. నా మిత్రుడు మన జానకి రామరాజు గారిని ఆకు వెళ్ళి ఉంటారు. ఆయనతో కలిసి ఆక్వా రైతుల కష్టాల గురించి, ఆక్వా సాగు గురించి, వాటిలలో పర్యావరణ ధ్వంసం, వీటన్నిటి మీద సర్వే చేసే వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళ ప్రపంచంలోనే మన దేశంలో, ప్రపంచంలో చాలా ఉండవచ్చు కానీ ఆక్వా రైతులు ఎక్కువ ఉన్నది. అట్లానే మన దేశం నుంచి ఎక్కువ దిగుమతులు చేస్తున్నది 70% మన ఉభయ గోదావరి జిల్లాలో. పునీటి రొయ్యలు కానీ, మంచినీటి రొయ్యలు కానీ చూస్తుంటే వాళ్ళు బాలగురుస్వామి గారు నాకు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే చాలా వరకు మన ఉభయ గోదావరి జిల్లాలోనే మొత్తం ఆక్వా సాగు అవుతుంది. నీలి విప్లవంలో భాగంగా దేశంలో ఇవాళ మనం అటువంటి విప్లవం సాధించాం. రైతులు కూడా చాలా బాగుపడుతుంది. నిజంగా చెప్పాలంటే గతంలో ఉన్న మిగతా చేపల పెంపకం ఇవన్నీ పోతే రొయ్యల పెంపకంతో మన ఉభయ గోదావరి జిల్లాలో చాలా బాగుపడి మంచిది. కానీ కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడు లేడు. బాగా ధరలు ఉన్నప్పుడు మాత్రం సంపాదించుకుంటున్నారు దుగ్ధ తప్ప, మరి కష్టం వచ్చినప్పుడు ఎవడు ఆదుకోవాలని సమస్య వస్తుంది. నేను ఆకులూరు చుట్టుపక్కల ఉన్న వాటిలో 2-3 గమనించాను. ఒకటేమో మంచినీటి రొయ్యల్ని మనకు ఎగుమతి చేసే క్రమంలో చాలా రైతులు కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు. బాగా ధర ఉన్నప్పుడు సమస్య లేదు, కానీ 4 సార్లు ధర పడిపోయి ఒకసారి ధర ఉంటే లాభం లేదు. ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల మీద చూసుకుంటే 40 రూపాయల పేరుకే మనకు కిలోకు 40 రూపాయలు అంటారు, కానీ కోట్లాది రూపాయలు నష్టం వస్తుంది మన ఆక్వాకల్చర్ పరిశ్రమకు. చాలా పెద్ద ఎత్తున వస్తుంది అంటున్నాను. ఒకటి ఏంటంటే, మనకు ఎంత బాగా అంటే చేతికి అంటకుండా మొత్తం ప్యాకింగ్ దాకా కూడా అన్ని మిషనరీ తీసుకొచ్చి కోట్ల రూపాయలు పెట్టుబడి, 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళు ఆక్వాకల్చర్ డెవలప్ చేశారు. దాంతో పాటు ఎగుమతి చేసడానికి అవసరమైన అన్ని ప్రమాణాలు, అంటే ఎక్స్పోర్ట్ అవసరమైన అన్ని ప్రమాణాలు పాటిస్తూ దాన్ని చాలా ఖర్చు పెట్టాల్సింది. రహీం గారు, నేను అంటే ప్రత్యక్షంగా చెప్తున్నాను. మీరు ఒకసారి ఇట్లాంటివి చేసినప్పుడు దాన్ని విజువల్స్ వేయండి. ఎంత బ్రహ్మాండంగా కనపడుతుంది అంటే, రొయ్య చెరువు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ ప్యాక్ అయి విదేశాల కంటైనర్ లాగా చేసేదాకా మొత్తం ప్రాసెస్ నేను వీడియో తీశాను. నేను పూర్తి స్థాయిలో అది పాల్గొన్నాను. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ యుద్ధం వల్ల 2 రాష్ట్రాలు, ఒకటేమో ఇప్పుడు 40 రూపాయలు తక్కువైంది. మొన్నటి దాకా సుంకాల పేరు మీద దోపిడీ చేశారు, చూసారు. ఆక్వా రైతులు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు సుంకాల పేరు మీద. సుంకాలు తక్కువన్నప్పుడేమో పెద్దగా పట్టించుకోవాలి ప్రభుత్వాలు. సుంకాలు పెరిగినాయి అని చెప్పి ఇదే దళారీలు అక్కడ పెరిగినాయి కనుక మేము తక్కువ అమ్ముకుంటున్నాను ధర తక్కువ చేశాం. కొంచెం సుంకాల బారిన పడి కొంచెం తేరుకుంటున్నాం అనే పరిస్థితి యుద్ధం వచ్చి ముందు పడుతుంది. అంటే ఉరుములు మంగళం మీద పడ్డట్టు ఇప్పుడు ఆక్వా రైతులకు 2వ దెబ్బ, అంటే గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్టు. ఒకటేమో సుంకాల పెంపు,
రెండవది ఈ యుద్ధం. ఈ రెండింటి వల్ల గత 6 నెలలుగా అరేంది ట్రంప్ వచ్చినప్పటి నుంచి సుంకాల దెబ్బ, ఇప్పుడు గోడ దెబ్బ, మన యుద్ధం దెబ్బ, ఈ రెండింటి వల్ల నష్టపోతున్నారు. దీనికి పరిష్కారం లేదంటే ఉన్నది, కానీ ఇప్పటికే పర్యావరణ ధ్వంసం జరుగుతుందని, ఉభయ గోదావరి జిల్లాలో ఉప్పు నీటి కయ్యలు ఏర్పడుతున్నాయని, గట్టిగా మాట్లాడితే భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని పర్యావరణవేత్తలు కూడా గొడవ పెడుతున్నారు. దీన్ని తట్టుకొని ఇటుపక్క ఇది తట్టుకోవాలి, అటుపక్క ఇంకోటి లేదు కదా, వ్యవసాయ భూమి కరువు అవుతుందని చాలా వరకు ఇప్పుడు మనకు ఆక్వా రైతులు పెరగడం వల్ల ఏమైందంటే ఉభయ గోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ మామూలు వ్యవసాయం మన దగ్గర ఇది అయింది. నేను ఏమంటున్నాను, ఇది ఆహ్వానించదగ్గది. రెండు ఉంటాయి, కాలుష్యం ఉంటది, ఏదైనా అభివృద్ధి చెందుతున్నప్పుడు రెండు ఉంటాయి. దీన్ని సమతుల్యత ఎట్లా చేసుకోవాలి, మేము అదే చేసినాం. కాలుష్య రహిత ఆక్వా కల్చర్ పెంపకం పెంచుకోవాలి, దానికి అవసరమైన అనుమతులు తీసుకోవాలి, అవసరమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి, దాంతో పాటు రైతులకు కూడా మేలు చేయాలండి. ఇప్పుడు యుద్ధం వల్ల మాత్రం మరొక ముప్పు పంచి ఉంది రైతులకు. 40 రూపాయలు పేరే కానీ చాలా నష్టపోతున్నారు. ఈ నష్టాలను ఎవరు పూడ్చాలని రైతులు అంటున్నారు. సుంకాల పెంపు వల్ల జరిగిన సుంకాలు తగ్గగానే మరి ఆ లాభం ఎవరికి రావాలి? సుంకాలు పెంచినప్పుడేమో ఆక్వా రైతులకు అక్కడ పెరిగినాయి కనుక మేము ఏం చేయలేము, తగ్గించాము. ఇప్పుడు సుంకాలు తగ్గింపు వచ్చింది కదా, ఆ వెంటనే దీనికి అందాలి కదా. ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరగగానే ఆ రోజుకున్న స్టాక్ అంతా కూడా పెరిగే రేటుకి అమ్ముకొని, తగ్గగానే పెట్రోల్ బంకులు మూసేసినట్టు ఇప్పుడు ఇది కూడా అట్లే జరుగుతుంది. ఒక చెప్పాలంటే తగ్గినప్పుడు ఏమో లాభాలు రైతులకు అంత లేవు, పెరిగినప్పుడు నష్టాలు మాత్రం రైతులు మూట కట్టుకుంటున్నారు. ఇది చాలా ఒక పెద్ద విషవలయం. దీన్ని భారత ప్రభుత్వం ఇప్పుడు మామూలుగా విధానం కనుక కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని ఆక్వా రైతుల కష్టాలు తీర్చాలి, దీనిలో ఉన్న అంతర్గత సమస్యలు పరిష్కరించాలి. చివరిగా రైతు లాభపడితే మిగతా అంతా బాగుపడుతుంది. రైతు నష్టపోతే మిగతా ఎంత ఉన్నా కూడా మధ్యధరలు లాభపడతారు. అవసరమైనప్పుడు పెరిగినప్పుడు వాళ్ళే, తగ్గినప్పుడు వాళ్ళే, రెండు రకాల లాభపడుతున్నారు వాళ్ళే. కనుక ఈ సమస్యను అడ్రస్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. రైట్ రామన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. టీడీపీ నాయకులు ఉన్నారు మనతో ప్రసిద్ధంగా, బాల గురుస్వామి గారు. గురుస్వామి గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. గురుస్వామి గారు, ఏదైతే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ముఖ్యంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల రైతుల మీద బాగా ప్రభావం కనబడ్డట్టు క్లియర్గా అర్థమవుతా ఉందండి. కాకపోతే దీంట్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎక్కువ నష్టం వాటినట్టు కూడా లెక్కలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఆక్వా సంబంధించిన రైతులు ఎక్కువ శాతం 60% సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రైతులు ఎక్కువగా ఉన్నారు ఆక్వా రైతులకు సంబంధించి. దీని గురించి ఇప్పటికే మీ దృష్టికి వచ్చే ఉన్నది. దీన్ని సమస్య పరిష్కారం ఏంది, ప్రభుత్వం ఆదుకునే దిశగా ఎటువంటి ముందడుగు చర్యలు చేస్తూ ఉంది, దీని గురించి ఏమైనా కొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతారు? రహీం గారు, మీకు, రామ్మోహన్ రావు గారికి, పెద్దలకి, అలాగే మెగానైన్ వీక్షకులకి శుభ సాయంత్రం. ఖచ్చితంగా ఆక్వా రంగం మీద, అందున ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దెబ్బ పడుతుంది అనేది నేను కూడా మీతో ఏకీవిస్తాను. ఎందుకంటే మనకి ఆక్వా రంగం అనేది ఎక్కువగా ఉంటుంది. సముద్ర తీర ప్రాంతం కూడా దాదాపు 900 కిలోమీటర్ల పైబడి సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఉంది. మనకి రామ్మోహన్ గారు చెప్పినట్టు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఈ ఆక్వా కల్చర్ అనేది ఎక్కువ పండిస్తూ ఉంటారు ఈ పంటని. తద్వారా ఈ పంటకి ఇప్పటికే 40 రూపాయల వరకు షార్టేజ్ వచ్చింది. దానివల్ల 100 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు రైతులు అనేది కూడా, అది కూడా వాస్తవమే. ఎందుకనంటే యుద్ధ ప్రభావం వల్ల మనకి ఎగుమతి అనేది ఎక్కువగా యుఎస్ఏకి, యూకేకే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ భాగం జరుగుతూ ఉంది. అందువల్ల యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ ఉండడం వల్ల ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం వల్ల మనకి ఎక్స్పోర్ట్ అనేది తగ్గింది. ఎక్స్పోర్ట్ అనేది తగ్గింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్టాక్ ఇక్కడే ఆగిపోతుంది. కాబట్టి కొనే డీలర్లు కూడా ముందుకు వచ్చి పెద్దగా కొనకపోవడం లేదు, కొనాల్సి వస్తే మీరు చెప్పినట్టు సిండికేట్ అయిపోయి వీళ్ళందరూ ఒకటిగా ఉండిపోయి మనందరం పట్టకపోతే చెరువులో నుంచి తీసినవి ఖచ్చితంగా ఎవరికొకరికి అమ్మాలి కాబట్టి ఖచ్చితంగా అవి మనకి అమ్ముతారు. తద్వారా మనం తక్కువకి కొనుక్కోవచ్చు అని చెప్పి సిండికేట్ అయ్యి రైతుల మీద ఉక్కుపాదం మోపుతారనేది కూడా మనం ఆలోచించాల్సిన సమయం ఇది. అందువల్ల రైతులు అనేది ఎక్కువగా నష్టపోతున్నారు. ఇప్పుడు ఈ యుద్ధం రావడం వల్ల ఆటోమేటిక్గా మనకి పెట్రోల్ డీజిల్ అనేది మనకు సకాలంగా రాదు, ఆగిపోతుంది. కాబట్టి ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్లు పెట్రోల్ రేటు పెరిగింది అనగానే తన దగ్గర ఉన్న స్టాక్ అంతా పెరిగిన రేటుకి అమ్మేసుకుంటాడు. అది తగ్గిందన్నప్పుడు వాళ్ళు సకాలంగా అందించకుండా దాంకొని ఉండే పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈరోజు మనకి సఫిషియెంట్గా పెట్రోల్ డీజిల్ అనేది రావడం అనేది ఇంకా మన దగ్గర ఉన్న నిల్వలు ఇంక కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి తర్వాత నిల్వలు అనేది చాలా కష్టం. కాబట్టి
ఇప్పుడు ఉన్నాయి రేట్లు పెంచి అమ్ముకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పెట్రోలు పెరిగింది అనంగలోనే వీళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే ఈ ఫీడ్లు కావచ్చు, ఫీడ్ రేటు ఈ మధ్య కాలంలోనే కేజీకి కొన్ని కంపెనీలు ₹4 అనేది పెంచడం జరిగింది. ఇప్పుడు ఇంకా ₹1 కూడా లేదా ₹2 మళ్ళా ఫీడ్ మీద పెంచే అవకాశం ఉంది. ఇక్కడ రైతులు అటు పెట్రోల్ కావచ్చు, కరెంట్ ఛార్జీలు కావచ్చు, ఇటు ఫీడ్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, అన్నీ కూడా వీళ్ళు పెరిగిన రేట్లకి వీళ్ళు పర్చేజ్ చేసి వీళ్ళు సాగు చేయాల్సిన అవసరం ఉంది. తీరా పంట తీసి పంట అమ్మాలి అనేటప్పటికి ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు ఈ సిండికేట్ వ్యవహారంలో వీళ్ళు రేట్లు తగ్గించడం వల్ల ఒక కేజీకి ₹40, ₹50 తగ్గిందంటే ₹100 కోట్ల లాస్ వస్తుంది. కాబట్టి ఇదంతా భరించాలన్నా కూడా రైతులకు కూడా కష్టంగానే ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచన అనేది చేసి ముందుకొచ్చే పరిస్థితి ఉంది. రైతులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. లేదనుకుంటే ఆక్వా రంగం కుదేలైపోయి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఆక్వా మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఆక్వా రైతుల్ని ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. రామ్మోహన్ రావు గారు, చెప్పండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ వాస్తవంగానే రైతులు ఎవరైతే ఉన్నారో ఆక్వా సంబంధించిన రైతులు ఉన్నారో బయటకు వినిపించే వాస్తవమైన టాపిక్ ఏంటంటే బాగా వీళ్ళు సంపాదనలో వాళ్ళకు మంచి లాభాలు గడిస్తూ ఉంటారు. ఆక్వా రైతులు లక్షల్లో సంపాదిస్తారు, వాళ్ళకు లాభాల్లో బాగా ఆర్జిస్తూ ఉంటారు అనేటువంటి మనం వింటూ ఉంటాం. దానికి తోడు ఇందా మీరు అన్నట్టుగానే అప్పుడప్పుడు దీనికి సంబంధించిన నష్టాలు కూడా అదే లెవెల్లో ఉంటాయి. వాళ్ళకి చిన్నపాటి వైరస్ వచ్చిందంటే ఒక్కసారిగా లక్షల నష్టాలు చవి చూస్తూ ఉంటారు. కొందరు రైతులు అయితే ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము ఉన్నటువంటి ప్రాంతం అటు చీరాల, వేటపాలెం, ఇచ్చనగంజం ఇవన్నీ కూడా కోస్టల్ ఏరియాస్ ఎక్కువగా ఈ రైతులకు సంబంధించినవి ఎక్కువగా రొయ్యలకు సంబంధించిన రైతులు ఎక్కువ అటు ఇచ్చనగంజం ఇదంతా కూడా అటు కూడా ఎక్కువగా చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ వింటూ ఉంటారు. కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి తరుణంలో కాదు ఈసారి బాగా చాలా చేతికి వచ్చింది. ఈ రొయ్యలు అయితే బాగా మంచి టైగర్ రొయ్యలని రకరకాల రొయ్యలు పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా చేతికి వచ్చి మంచి లాభాలు తీసుకుందాం అనుకునే సమయంలో ఇప్పుడేమో కోల్డ్ స్టోరేజ్గా పరిమితమైనవి. ఇటు పక్క చూస్తే అద్దెలు పెరిగిపోతూ ఉన్నాయి అక్కడ ఎప్పటికప్పుడు. ఆల్రెడీ ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. ఈ సమయంలో ఎవరైతే ఉన్నారో సిండికేట్, ఈ ప్రాసెసింగ్ యూనిట్లో ఏజెంట్లు సిండికేట్గా మారేటువంటి విషయంలో దాని గురించి పూర్తి అవగాహన ఏంటంటే వాళ్ళు ఏ విధంగా రైతుల్ని సంబంధించినటువంటి వాళ్ళు రక్తాన్ని ఎలా పీలుస్తున్నారంటే పూర్తి అవగాహన ఏంటి సార్ దాని మీద? రైతుల పట్ల, వ్యవసాయదారుల పట్ల ఖచ్చితంగా ప్రభుత్వాల దృక్పథం మారాలి. ఇప్పటికే ఈ ప్రభుత్వాలు ఏం మారినా, పార్టీలు ఏం మారినా కూడా ఇప్పుడు ఆక్వా రైతుల కోసం అయితే కరెంట్ ఛార్జీల్లో చాలా తక్కువ కరెంట్ ఛార్జీలు పెట్టారు. మిగతా అన్ని రంగాలు చూసుకుంటే ఇవాళ యుద్ధం వల్ల ఒక్క ఆక్వా రైతులే కాదు, మనకు కోడిగుడ్ల ధరలు టక్కన పడిపోయి చూసినాం కదా మనం. జనరల్ గా ఎండాకాలమే కోడిగుడ్ల ధరలు పడిపోతాయి, ఎందుకంటే వేడి అని చాలా మంది తినరు కక్క దాది. అట్లాగే ఇంకా చాలా అంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు టక్కటక్క పడిపోతున్న సమయంలో ముఖ్యంగా కోడిగుడ్ల ధరలు అయితే ఫస్ట్ ప్రభావం కనపడ్డాయి. అయితే సమాజం దృక్పథం ఏముంటది అంటే రైతుకు ₹4 రాగానే అన్ని ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. కోడిగుడ్డు ధర ఒక ₹1/2 పెరిగితే చేస్తాం, ₹1/2కి టమాటా పడిపోతే మనం ఏం మాట్లాడాం. కానీ ₹40, ₹50, ₹100 టమాటా చేస్తే అంతా మనం పెద్ద గగ్గులు పెడతాం మీడియా. కానీ మేము ఆ మధ్యన అసెంబ్లీ సాక్షిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద అవగాహన పెట్టాం. అయ్యా మీరు ఉల్లిగడ్డ దండలు, టమాటాలు పెంచుకొని ఈ కోడిగుడ్లు ఇవన్నీ పెట్టుకొని మీరు అసెంబ్లీ ప్రదర్శన చేస్తున్నారు. నిజంగా రైతు పక్షపాతులు అని మీరు కాదు కదా. ఎందుకంటే ధరలు పెరిగినప్పుడు మీరు చేసిన ప్రదర్శన ధరలు తగ్గినప్పుడు ఎందుకు చేస్తలేరు అని మేము చెబుతుకున్నాం. ఎమ్మెల్యేని చైతన్యవంతం చేసి ఇప్పుడు చూడండి గత 15 ఏళ్ళుగా అయితే ఎక్కడ కూడా మీకు అసెంబ్లీ ముందట మన టమాటాలు కానీ ఉల్లిగడ్డల ధరలు వేసుకొని తిరుగుతున్న రాజకీయ నాయకులు రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అలాంటి వాళ్ళందరూ స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా 30 తెలుగు రాష్ట్రాల తిరిగిన 130 సభలు పెట్టాం. నేనేమంటున్నా అంటే ఇందులో స్పష్టంగా మీరు రైతు పక్షపాతులుగా ఉంటారా? రైతుల ఓట్లేమో సంఘటితంగా ఉండవు. కులాల వారికి చీలిపోయి ఉంటారు, ప్రాంతాల వారికి చీలిపోయి ఉంటారు, పంటల వారికి చీలిపోయి ఉంటారు. చెరుకు రైతులు, పసుపు రైతులే, మిర్చి రైతులే. రైతులు కులాల పరంగా విడిపోయిండ్రు, రాజకీయ పార్టీల పరంగా విడిపోయిండ్రు, పంటల పరంగా విడిపోయిండ్రు. ఇట్లా మన ఇన్ని రకాలు విడిపోయిన తర్వాత కలిసి కట్టుకరాలి. ఎవరి కష్టం వచ్చినా అందరు రాదు. అందుకని రొయ్యల రైతులు కూడా సంఘాలు ఉన్నాయి కాదంటే. అంటే రైతులందరం ఒకటే అనుకున్నప్పుడేమో అందరూ సంఘటితంగా పోరాడతాం. ఇప్పుడు నేను చెప్పిన చెరుకు నష్టం వచ్చినప్పుడు చెరుకు రైతులు పోరాడుకోవాలి, పత్తి నష్టం వచ్చినప్పుడు పత్తిది కూడా వచ్చింది రహీం. ఎందుకంటే ఈ మధ్యన ఇప్పుడు యుద్ధం వల్ల ఏమైందంటే యుద్ధం కంటే ముందేమో సుంకాలు మీరు చూశారు కదా. ₹8,110 మద్దతు ధర పత్తికి. కానీ ఎంత వచ్చింది?
5,000కి 6,000కి అడ్డు పావుసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి కావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? సుంకాలు పెరగడం వల్ల మేము కొనలేకపోతున్నాం అన్నారు. దాంతో పాటు రెండోది ఏమైందంటే ఆ పత్తిని దిగుమతి చేయడానికి మనం అంగీకరించాం భారత ప్రభుత్వం. అందుకని మనం ఎగుమతుల దిగుమతుల విధానాలు సరిగ్గా సరిగ్గా చేయకుండా ఆక్వా రైతులకే కాదు చాలా వాటి కష్టాలు వస్తాయి. అంటే ఇంటర్లింక్ కనుక నేను చెప్తున్నాను, ఆక్వా రైతుల దగ్గరకు వచ్చే ముందు వీళ్ళు ఇంటర్లింక్ సబ్జెక్ట్ గా నేను చెప్తున్నాను. ఉదాహరణకు మన దగ్గర ఉల్లిగడ్డల కొరత వస్తుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తాయంటే ఈ ప్రభుత్వాలు ఉల్లిగడ్డను దిగుమతి చేసుకోవడానికి ఆర్డర్ ఇచ్చేస్తాయి. అది నెల పడుతుంది వచ్చే కన్నా, ఈ ధరలు పెరుగుతాయి ఇట్లాగే ఉంటుంది. నెల తర్వాత వచ్చిన తర్వాత రైతులకు పంటలు వస్తాయి. రైతుల పంటలు పండించిన ఉల్లిగడ్డకేం ధర ఉండదు. నేను ఆదోని కర్నూలులో ఎమ్మిగనూరు మార్కెట్ చూస్తుంటే ఆనాడు ఉల్లిగడ్డలు పారబోస్తుంటారు రోడ్డు మీద. దాని దిక్కు దేశం ఎప్పుడు మాట్లాడరు. అప్పుడు మాత్రం పెరిగినప్పుడు మాత్రం ఉల్లిగడ్డ మాత్రం కంట నీరు తెప్పిస్తుంది అని వాని హెడ్డింగ్లు పెట్టేది చేస్తుంటారు. చివరికి ఏమైతుంది, విదేశాల నుంచి ఉల్లిగడ్డ వచ్చిందేమో మురిగిపోతుంది, పనికి రాకుండా అయితే ధరలు పడిపోతాయి. అప్పుడు రైతు నష్టపోతాడు, తెచ్చిన ఉల్లిగడ్డ కూడా నష్టపోతాడు. అంటే భారత ప్రభుత్వానికి రెంట్ అంటే దిగుమతి సుంకాలు తప్పలేవు, దిగుమతి తీసుకొచ్చే ఉల్లిగడ్డలు పనికి రాకుండా అవుతున్నాయి, డబ్బులు పనికి రాకుండా అవుతున్నాయి. టమాటాలు కూడా అంటే టమాటాలు ఏం మనం బయట దిగుమతి చేసుకోం, కానీ పత్తి కానీ ఉల్లిగడ్డలు కానీ ఇట్లాంటి అవసరం వచ్చినప్పుడు పైనుంచి మనకు కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి వస్తున్న సంగతి. పప్పు దినుసులు కూడా అట్లాగే, నూనె గింజలు కూడా అట్లాగే. ఇప్పటికీ పప్పు దినుసులు నూనె గింజలు మనం పండించలేకపోతున్నాం సరైన విధంగా. కనుక ఆక్వా రైతుల దగ్గరకు వచ్చేవరకల్లా కొంత రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్పాను కదా కరెంటు బిల్లు తగ్గించింది, అది మంచిది. కానీ దీని కష్టాలు దీనికి ఉన్నాయి. పీత కష్టాలు పీతాయి, సీత కష్టాలు సీతాయి. ఇంతకుముందు మీరు అన్నారు కదా రహీం గారు, సంపాదించుకున్నప్పుడు ఆక్వా రైతులు బ్రహ్మాండంగా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నావా? ఇదే ఎంత లాభం వస్తుందో అంత నష్టంగా ఉంటుంది. ఒకేసారి ఉరుమురికి మంగళం మీద పడ్డట్టు ఆక్వా రైతులు యుద్ధమో లేకుంటే ఈ సుంకాల పెంపే కాదు, మామూలు అప్పుడు కూడా బాధపడుతున్నారు అంట. రెండు రకాలు. ఒకటేమో మీరు చూడండి, ఒక 4 పంటలు తీసిన తర్వాత ఏది ఆక్వా కల్చర్ లో మీకు తెలుసు, మీకు సముద్ర తీర ప్రాంతాలు చీరాలు కనుక తీసిన తర్వాత మట్టి అంతా పనికి రాకుండా అవుతుంది. మట్టిని మార్చాల్సి వస్తుంది. మార్చాలంటే ఒక సీజన్ ఎండబెట్టాలి, దాన్ని మొత్తం చెరువునంతా ఎండబెట్టి దాన్ని తీసి మళ్ళీ ఏం చేయాలి, బయటకు మట్టి అంతా మార్చి కొత్త మట్టి నింపాలి. మరి ఎంత ఖర్చు అవుతుంది? చాలా మందికి ఏంటంటే భూమి దేవుడిచ్చిన వరం కదా, భూమి ఉంటే దాని కొద్ది మన పంటలు మనం ఏ పంట అయినా చూడండి, భూమి సారవంతం చేసే క్రమంలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆక్వా రైతులు చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు తప్పదు. ఎందుకంటే దిగుమతికి రావాలంటే రసాయనిక ఎరువులు వాడాలి, మళ్ళా అంటే రకరకాలుగా ఫీడ్ వేయాలి. ఇవన్నిటితోని ఆక్వా భూములన్నీ కూడా ఏవైతే చెరువులు ఉన్నాయో అవి బీడు వారిపోతున్నాయి. అట్లాగే ఆ మట్టి సారవంతం లేకుండా పోతుంది. మట్టి మూడు బాగుంటేనే కదా చేపలు ఎట్ట పెరిగితే నీళ్లు ఒట్టి నీళ్లును వాటి టార్పాలిన్ మన కవర్ వేస్తే పంట పండదు కదా. భూమి కూడా సారవంతమైన ఉండాలి కదా. అందుకనే భూమిలో వేసే ఈ ఎరువులు కానీ ఇతరతర క్రిమిసంహారక మందులు కానీ దీంతో వచ్చే అనర్థాలు చాలా ఉన్నాయి. ఒకనాడు తక్కువ పంట పండేది ఇవన్నీ వేయకపోతే, ఇప్పుడు ఎక్కువ పంట పండే తీయాలంటే కష్టమే కదా. అందుకని ఇంకొక మాట చెప్తున్నాను రహీం గారు, మనకు ఈ ఎగుమతులు దిగుమతులు పెరిగిన తర్వాత మిగతా అంతకైతే 70% మన ఉభయ గోదావరి జిల్లా నుంచి నీలి విప్లవం వచ్చిన తర్వాత వచ్చిన మార్పు కనుక కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి దీనికి అవసరమైన ప్యాకింగ్ మెటీరియల్ నుంచి మొదలుపెట్టి అన్ని కూడా ఆ కొత్త మెషినరీస్ కానీ ఎప్పటికప్పుడు ఆధునిక చెందిన సందర్భంలో ఒకసారి మొత్తం ప్యాటర్న్ చేంజ్ కావాల్సి వస్తుంది. ప్యాటర్న్ చేంజ్ అంటే నిన్నటిదాకా ఒక 400-500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తెచ్చిన మెషినరీ మొత్తం పనికి రాకుండా ఉంటుంది, మళ్ళీ కొత్తది కావాలి. అందుకనే ఇవాళ హైజీన్ ప్రొడక్ట్ గా దీన్ని వీటిని రొయ్యలను ఎగుమతి చేయాలంటే మన దేశంలో కనుక రోడ్ల మీద పోసి అమ్మినట్టు అమ్మితే పోదండి. ఏం చేయాలి? మన దగ్గర చెప్తాం హైదరాబాద్ లో కానీ అక్కడి నుంచి వచ్చిన రొయ్యలని ఒక కుప్ప పోసి అమ్మేస్తుంటారు మార్కెట్ చూస్తుంటాం మన లోకల్ మార్కెట్. అట్లా పోదు, హైజీన్ ఎఫెక్ట్ ఉండాలని కోరుకుంటున్నారు. అంటే మనిషి చెయ్యి టచ్ కాకుండా, అంటే రొయ్యల చెరువుల నుంచి తీసిన రొయ్యల్ని ఎక్కడా కూడా మనిషి చెయ్యి అంటకుండా మొత్తం ప్యాకింగ్ కంటైనర్లకు ఎక్కి వాళ్ళ దాకా చేరేదాకా అక్కడి సూపర్ బజార్లకు, ఏది అమెరికా సూపర్ బజార్లకు ఇంతకుముందు కృష్ణాం గారు చెప్పినట్టు అదే యూకేకి కానీ అమెరికాకి కానీ అమెరికా పెద్ద ఎగుమతిదారు. మన మంచినీళ్ళ రొయ్యలకు చాలా గిరాకీ ఉంది రహీం గారు. ఇంకా నా మిత్రుడు అమెరికాలో ఉన్నవాడు చెప్తున్నారు. ఇక్కడ నేను చెప్పాను కదా మొత్తం ఆ ఉభయ గోదావరి జిల్లాలో జల్లెడ పెట్టేశారు. అట్లాగే కొల్లేరు సరస్సును కూడా మనం లెక్కలో తీసుకోవాలి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కొంత కృష్ణా జిల్లా కూడా ఆ రెండు ఇట్లా ఇప్పుడు ఉప్పు నీటికాయ మన మంచినీటి కొల్లేరు సరస్సు ఉంది కదా, కాంటూర్ 1 నుంచి మొదలుపెట్టి అవన్నీ తిరిగిన వాళ్ళని. అందులో కూడా కొల్లేరు సరస్సు కుంచుకుపోతుంది అని దాని మీద ఉప్పుటేరు ఉంటది కదా మనకు 2 జిల్లాలను వేరు చేసేది. అవన్నీ చూస్తే మనకు కొల్లేరు సరస్సులో కూడా చేపల పెంపకం, చేపల దాన్ని కూడా కంట్రోల్ చేశారు. ఇప్పటికే అక్కడ కూడా చాలా ఆక్రమణ జరిగినాయని, ఇప్పటికే కొంత కాంటూర్ నుంచి ఎట్లా వేరు చేయాలనే దాని మీద ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అన్నిటికంటే ఈ మొత్తం రొయ్యల రైతులు ఇవాళ రోధిస్తున్నారు. దానికి కారణం ఒకటే ప్రభుత్వ విధానాలు, అట్లానే మద్దతు ధర లేకపోవడం. దీనికి మద్దతు ధర అంటూ ఏం లేదు. మిగతా పంటల దాదాపు
10-15 ప్రధాన పంటలకు గోధుమ, వరి ఇట్లా వాటికి ఉంటాయి కదా. వాణిజ్య పంటలకు పత్తి లాంటి దానికి మద్దతు ధర ఉంది కానీ ఈ రొయ్యలకు ఎలాంటి మద్దతు ధర లేదు. అంటే ఎక్కువ వచ్చినప్పుడు ఏమో సంతోషపడతారు, తక్కువ వచ్చినప్పుడు నష్టపోయినప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. అంటే ఎక్కువ వచ్చింది 4 సార్లు ఒకసారి అయితే మనం నష్టపోయేది 3 సార్లు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హళ్ళీ సున్నా మొత్తం వాడు సంపాదించింది మొత్తం ఎగిరిపోతుంది. మీరు ఇంతకుముందు చెప్పారు కదా ఆత్మహత్య చేసుకునే సందర్భాలు ఉన్నాయి రైతులు, అప్పుడు ఎవరు పట్టించుకోవాలంటున్నాం కదా. ఇప్పుడు రైతులు బాగుపడ్డప్పుడేమో సమాజం అంతుందా, రొయ్యల రేటు పెరిగిపోయింది అనే వాళ్ళే రొయ్యల రేటు తక్కువ అయినప్పుడు మనం ఎందుకు చేస్తలేరు అంటున్నారు. మన వినిమయం కూడా ఒక లిమిటెడ్ ఉంటుంది. నిజంగా రొయ్యల సాగు ఎంత పెరిగిందో అంత వినిమయం కూడా మన దేశంలో తక్కువ ఉన్నది, ఇతర దేశాల్లో ఎక్కువ ఉన్నది. అందుకని ఎగుమతుల మీద ఆధారపడుతున్నాం కదా. ఇటువంటి యుద్ధాలు వచ్చినప్పుడు, సుంకాల పెంపునప్పుడు ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. అంటే కార్పొరేట్ కల్చర్ లో కార్పొరేట్లకేమో అన్ని రకాల రాయితీలు కల్పిస్తున్న ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు అంటారు. ఖచ్చితంగా ఈ ఈ రొయ్యల సాగులో రైతుల కష్టాలు తీర్చాల్సిందే భూమి రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే ఎగుమతులు కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ రెండింటి సమతుల్యం చేసుకొని ఇవాళ రోధిస్తున్న రొయ్య రైతులను ఆదుకోవాల్సిందే అందరూ విజ్ఞప్తి చేద్దాం. ఇటువంటి సంక్షోభాలు చాలా వస్తాయి. అసలు సంక్షోభం రానప్పుడే కష్టపడ్డప్పుడు, నష్టపోయినప్పుడు, ఇంత పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు ఇంకా నష్టపోతున్నారు కదా, ఎవరు ఆదుకోవాలి? అందుకనే ప్రకృతి శాపాలు ఎప్పుడు ఉంటాయి రహీంగా, పాలకుల పాపమే ఇవాళ రొయ్య రైతులు నేర్పిస్తుందని నేను అంటాను. పాలకులు అంటే ఏ ప్రభుత్వం ఉంది, ఏ పార్టీ ఉన్నాయి నాకు సంబంధం లేదు. రైతుల క్షేమం కోరే మనందరం కూడా ప్రకృతి శాపం కంటే పాలకుల పాపమే వెంటాడుతుంది. ఈ పాలకుల పాపాన్ని పరిహరించాలంటే వ్యవసాయ రంగంలో మంచి విధానాలు రావాలి, మా రైతులకు మేలు చేసే విధానాలు రావాలి. కార్పొరేట్లకు మేలు చేసేది కాదు, రైతులను ఆదుకునే విధానాలు వచ్చినప్పుడు మాత్రమే అందరు రైతులతో పాటు రొయ్యల రైతులు కూడా బాగుపడతారు. రామ్మోహన్ గారు, దానికి ఏదో రొయ్యలకు దానికి సంబంధించిన టెర్మినాలజీ ఆ రైతులకే తెలుసు, మాకు పెద్దగా దాని గురించి అవగాహన లేదు. అదే దానికి సంబంధించిన కౌంట్స్ అని, దాని సైజులని, దానికి ఎంత మేత అని, దానికి ఒక చాలా ఎంత అంటే చాలా సెన్సిటివ్గా చూసుకుంటారు దాన్ని. ప్రతిదీ కూడా దాంట్లో కలిపేటువంటి దానికి ఒక ఎరువులు ఉంటాయి, దానికి చూసుకునే విధానం వేరే ఉన్నది, దానికి ఆక్సిజన్ ఇవ్వాలి, ప్రతిదీ కూడా చిన్న పిల్లల కంటే ఇంకా చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటారు ఈ రొయ్యల రైతులు. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి సమయంలో ఇప్పుడు తీసి దాన్ని అమ్ముకోలేని పరిస్థితి, తీసినటువంటి కోల్డ్ స్టోరేజ్లో పెడితేనేమో అక్కడ అద్దెల భారం భరించలేక, ఇటు లోపల పెట్టి మేత పెట్టి భరించలేక, ఒకవేళ మేత వేయటం ఇబ్బంది కాదు అనుకున్నప్పటికీ కూడా దానికేదో సంబంధించిన కౌంట్స్ ఉంటాయి. ఇన్నేళ్ళలోనే దాన్ని లోపల ఉంచాలనో లేదా దానికి ఒక క్యాలిక్యులేట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి సమయంలో భర్జన పడుతున్నారు రైతులు. దీనికి సంబంధించి ఏం చేయాలో అర్థం కాక, యుద్ధం ఎప్పుడు ముగిసిందో తెలియక ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నారు. అంటే రెండు ఉన్నాయి. ఒకటి స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది మనం, కానీ దానికి ఖర్చు అవుతుంది కదా. అందుకనే కదా మనం ప్రభుత్వం కొట్లాడి మరి రొయ్యల రైతుల సంఘాల తరఫున కొట్లాడి మనకు కరెంటు రేటును తగ్గించాం, ₹1.40 ఇప్పుడు దానికి. అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వారం అనుకుంటాను. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకా ఫ్రీ కరెంట్ లాగా ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన రైతులు బాగుంటేనే కదా. ఇప్పుడు రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు అంటారు కదా. ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్న కౌంట్స్ కూడా నాకు కూడా పెద్దగా వాటి టెక్నికల్ భాష తెలియదు, కానీ నాకు మానవీయ కోణంలో చెప్పాలి. ఇప్పుడు మీరు రొయ్యలు, ఇప్పుడు మనం బెండకాయ ముదిరిపోతే కొంటారు ఎవడన్నా, ఇది అంతే. ఎన్ని రోజులు ఉంటాం రొయ్యల చెరువులు, ఎన్ని రోజులు ఉంటాయి. ఒకటి మాత్రం తీసిన తర్వాత స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశాలు బాగా పెరిగినాయి. దానివల్ల 1-2 నెలలు కూడా అది ఖరాబ్ కాకుండా ఉంటుంది. అందుకే విదేశాల కంటైనర్లలో ఓడల్లో పోవాలంటే నెలల ప్రయాణం ఉంటుంది కదా, రోజుల ప్రయాణం కాదు. విమానంలో, ఇప్పుడు విమానంలో కూడా ఎమోజ్ చేస్తున్నారు, కార్గో విమానాలు కూడా పోతున్నాయి, రేపటికల్లా ఫ్రెష్ గా పోతున్నాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగిన సందర్భంలో చూసుకుంటే నాన్ పెరిషబుల్స్ అంటారు కదా. ఇప్పుడు మన కాశ్మీర్ ఆపిల్ పళ్ళు ఒక్క రోజులో మనకు వస్తున్నాయి, తెంపిన తెల్లారి మనకి వచ్చేస్తున్నాయి, చూస్తున్నాం కదా. అంటే విమానంలో వస్తుంది. గతంలో మన ఆపిల్ పండు కొనండి మీరు ఊర్లలో, ఎప్పుడన్నా కొంచెం చిన్న పల్లెటూరులో కొడితే ఆపిల్ పండు ఆ వాసన వచ్చేది, అది బెండు ఉండేది కదా. ఇప్పుడు అట్లా కాదు, మనం కొరికితే రసం వస్తుంది. ఎందుకైంది? పండిన పంటను వెంటనే ప్రజలకు అందించే క్రమంలో ఆ చైన్ సప్లై చేయాలంటాం, మార్కెటింగ్ చేయాలంటాం. మీరు సరిగ్గా చేసుకుంటే ఎప్పుడైనా బాగుంటుంది. అందుకని రొయ్యలను కూడా మీరు ఎన్ని రోజులు నిల్వ చేసినా ఖరాబ్ కాకుండా అయితే ఉండే కదా, ఎంతో లిమిటేషన్ అవుతుంటుంది కదా దానికి. అందుకని వాళ్ళకి ఈవెంట్ ప్యాకెట్ అని రాసినప్పుడు ఎన్ని రోజులు వాడాలని ఉంటుంది కదా. ఆ లోపు ఎగుమతి కాకపోతే ఏం చేయాలి? వాళ్ళ రైతులు ఏం చేసుకోవాలి? ఆ చెరువులో పంట అట్లాగే ఉంటుంది. ఇది కాబట్టినేమో ఉన్న పంట అమ్ముకోవడానికి వీలు లేని పరిస్థితి వచ్చింది. వాటినేమో కోల్డ్ స్టోరేజ్లు పెట్టారు. అవి కంటైనర్లకు ఎప్పుడు ఎక్కాలి, ఎప్పుడు పోవాలి, ఉన్న అగ్వకు అంటే అడ్డికి పావు సేరు అమ్మిన ఎక్కడికో వాటికి తెగన అమ్ముతా అన్న తీసుకుపోయే వాళ్ళు లేకుంటే ఏం చేస్తారంటారు. అందుకనే చాలా కష్టాలు, రైతులు రొయ్యల సాగులో చాలా కష్టాలు ఉన్నాయి. మీరన్నా కౌంట్స్ సంగతి ఇవన్నీ జరగకపోయినా మామూలు వాళ్ళకైతే రైతుల కష్టాలు రైతులకు తెలుసు కదా. అందుకని అంటున్నాను, ఇవన్నీ అంటే అడ్రస్ చేయాల్సింది భారత ప్రభుత్వము. దిగుమతుల విధానంలో భారత ప్రభుత్వం అడ్రస్ చేయాలి. ఇక్కడ లోకల్ సమస్యలు ఏవైతున్నాయో కరెంట్ది కానీ
లేకపోతే మీరన్న చెరువులు ఒక ఒక 4-5 సంవత్సరాలు 4-5 పంటలు తీసినాక ఒక కారు ఎండబెట్టాల్సి వస్తుంది. అప్పుడు రైతులు నష్టపోతారు కదా, 6 నెలలు పంట ఖాళీ కదా. అప్పుడు ఏం చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం? ఈ ఆక్వా రైతులను ఆదుకోవాలని ప్రయత్నం చేయాలి. కనీసం మినిమం వేజెస్. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆక్వా మన రొయ్యల చెరువు నడపాలంటే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ బాగా వచ్చింది, అన్ని యాంత్రీకరణ జరిగాయి. కానీ ఆ యంత్రాల ఖర్చు ఎంత అవుతుంది? దాని మీద సబ్సిడీ ఇస్తుందా గవర్నమెంట్? ఏమన్నా ఇవ్వాలి కదా. మీరన్న ఆక్సిజన్ వేసే అభియానం కానీ చాలా అంత యాంత్రీకరణ జరుగుతున్న సందర్భంలో వాటి మీద సబ్సిడీ ఇవ్వాలి కదా. మనం ఎగుమతి చేసేందుకేమో ధరలు తక్కువ, కానీ విదేశాల నుంచి మనం ఏదైతే కొన్ని మిషనరీ సప్లై చేసుకుంటాం వాటి మీద అదనపు సుంకాలు వేస్తున్నాం కదా. ఆక్వా రైతులకు నష్టపరచకుండా అంటే మొట్టమొదటి ఆధునిక టెక్నాలజీని దిగుమతి చేసుకుంటే అప్పుడు వాటి మీద సుంకాలు తగ్గించాలి, అవసరమైతే భారత ప్రభుత్వం భరించాలి. రెండవది, ఇక్కడి నుంచి ఎగుమతి చేసుకునేటప్పుడు కూడా సుంకాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా రైతుల నష్టం కాకుండా మధ్య దళారులు ఎప్పుడు బాగుపడతారు. ఎప్పుడు చూడండి, కూరగాయలు రైతులు నష్టపోతారు, కానీ కూరగాయలు అమ్మే షాప్ కూడా బాగా లాభపడతారు, బంగ్లాలు కడుతుంటారు. అట్లాగే మీరు ఏ మార్కెట్ చూడండి, మనకు ఉత్పత్తి నుంచి మనకు వినియోగదారులు జరగకలా కనీసం 100 రూపాయలు ఉంటే ఒక కూరగాయల ధర బయట మార్కెట్ లో 30 రూపాయలు మాత్రమే రైతుకు వస్తుంది. ఎక్కడ 70 రూపాయలు అవుతుంది. ఒకసారి 30 కూడా రావు. నేను చెప్తున్నా మాక్సిమం 30% అనే ఒక సగటు లెక్క పెడతాను. చాలా వరకు 10%, 15% దాకా వేస్టేజ్ పోతుంది. అంటే కూరగాయలు రైతుల దగ్గర నుంచి ఎగుమతి మనకు బయట మార్కెట్ పోయేటప్పుడే పనికిరాందంతా ఇక్కడనే తీసేస్తాడు. చూస్తున్నాం ఇప్పుడు FDIలు వచ్చినాయి కదా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి కదా. FDIలు వచ్చినాక కొంత బాగుపడ్డాం నిజంగా చెప్పాలంటే. FDIలు మొదలు బాగా వ్యతిరేకించిన చాలా మంది, కానీ FDIలు వచ్చినాక బాగుపడ్డాం. కానీ అదే FDIలు ఇప్పుడు మరణ శాసనం రాసేస్తున్నాయి. అంటే రైతు నుంచి కొనేటప్పుడు తక్కువ కొనడం, మళ్ళీ అమ్మేటప్పుడు ఎక్కువ అమ్మడం చూస్తున్నాం. ఆ అగ్రిమెంట్ కుదుర్చుకోవడంలో FDIలకు రైతులకు మధ్యన అగ్రిమెంట్ కుదుర్చుకోవడంలో ఇప్పుడు చాలా లోపాలు ఉన్నాయి. నేను దీనిలో ఎక్స్పర్ట్ కానీ మొత్తం సమస్యను వర్ణించిన. మీకు అవసరం అనుకుంటే ఆక్వా రైతుల కష్టాల గురించి మన ఆకివీళ్ళు జానకరామరాజు గారు ఆయన నెంబర్ ఇస్తాను. చాలా మంది రైతులతో మాట్లాడించండి. ఇంకా మనకంటే ఎక్కువ మానవీయ కోణంలో వాళ్ళు చెప్పగలుగుతారు నా ఉద్దేశం. నిజంగా ఇప్పుడు ఎవరైతే ఆ సమస్యలో ఉన్నారో సమస్యలో ఉన్న వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసు అంటున్నాను నేను. అందుకనే నేను కొంచెం తక్కువ టైంలో ఉండడం వల్ల నేను గతంలో నా అనుభవాన్ని అట్లాగే ఇటీవల మిత్రులతో మాట్లాడిన దాన్ని బట్టి ఈ నెల 15 రోజుల నుంచి చెప్పాను. కానీ నిజంగా రైతుల కష్టాలు, ఆక్వా రైతుల కష్టాలు తెలుసుకోవాలంటే ఆక్వా రైతులను ఆహ్వానించండి, వాళ్ళతో చర్చ పెట్టండి. నా మెగా యాజమాన్యానికి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే సమస్య లోతుకెళ్ళి ఇంకా లోతుకెళ్ళి చర్చించే అవకాశం ఉంటుంది. అప్పుడు నాలాంటి వాడిని పిలిస్తే వాళ్ళ సమస్యలకు అడ్రస్ చేసే పరిష్కారాలు ఏమిటి అని వాళ్ళు చెప్తారు. ఏ సంస్కరణైనా కూడా ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళని పిలిచినప్పుడు మాత్రమే ఆయా రంగాలు బాగుపడడానికి సరైన సూచనలు వస్తాయి. సమస్య అర్థం చేసుకున్నప్పుడు కదా పరిష్కారాలు వచ్చేవి. రహీం గారు, ఉదాహరణకు డయాగ్నోసిస్ ముష్టం, మనం డాక్టర్ దగ్గరికి పోతాం, మన సమస్య చెప్తాం, కడుపు వస్తుందా కాలు వస్తుందా అని చెప్తాం. కానీ ఎక్కడ వస్తుంది, దేని వల్ల వస్తుంది అనే గుర్తింపు ఎవరు చేయాలి? డాక్టర్ చేయాలి. అందుకని వాళ్ళ రైతుల సమస్యలు అట్లాంటివి మన డాక్టర్ లాగా పరిష్కారం చేయాల్సింది ప్రభుత్వాలు, అట్లాగే మనలాంటి సామాజిక ఉద్యమకారులు చేయాల్సిన అవసరం అనేది. దానికి అవసరమైన సూచనలు సలహాలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఆక్వా రైతుల ఆక్రోశాన్ని అర్థం చేసుకోండి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అడ్రస్ చేయండి. యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఇవాళ అవుతుందని నమ్మకం లేదు. అటు పక్కన సుంకాల పెంపు తగ్గింపు రకరకాలు చేస్తున్నారు ట్రంప్ కూడా. కనుక ఈ దశలో మనం కొత్త మార్కెట్ కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉంది అని నేను అంటున్నాను. అంటే ఓన్లీ UK, USA మీద కాకుండా కొత్త మార్కెట్ ని వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. దానికి భారత ప్రభుత్వం మార్గాలు తెరవాలి, తలుపు తెరవాలి. ఓకేనండి, ఓకే రామ్మని మళ్ళీ మేము ఎదురు వస్తాను. గురుస్వామి గారు విన్నారు కదా. ఎందుకంటే గతంలో గత ప్రభుత్వాలు చూసుకుంటే, సరే మనం తెలుగు రాష్ట్రాలే చూసుకుంటాం, ఏ సంబంధించిన సమస్య వచ్చినా ఆ శాఖకు సంబంధించిన మంత్రులు స్పందించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆయా మంత్రులతో పని లేకుండా డైరెక్ట్గా విన్నవించుకుంటున్నారు. అయ్యా సీఎం చంద్రబాబు, లేకపోతే అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అయ్యా లోకేష్ గారు, ఇలా ముగ్గురు చుట్టే తిరుగుతుంది రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా. ఆయా సంబంధిత శాఖలకు సంబంధించిన మంత్రులతో కానివ్వండి, లేదా అసలు వీళ్ళ శాఖకు సంబంధించిన మంత్రులు సంబంధం లేకుండా రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వీళ్ళు ముగ్గురే గుర్తొస్తున్నారు ప్రజలకు. దానికి తగ్గట్టే దానికి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కూడా ముగ్గురు ముందుంటున్నారు. దాంట్లో నో డౌట్, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. బట్ ఎక్కడెక్కడో విదేశాల్లో చిక్కుకున్నటువంటి దుబాయ్లో ఎక్కడో విదేశాల్లో ఈ విధంగా బ్రోకర్ల ద్వారా మోసపోయి చిక్కుకుపోయిన షేకుల దగ్గర చిక్కుకుపోయినటువంటి కార్మికుల సైతం తీసుకొచ్చే పనిలో లోకేష్ అనేక సార్లు తన చొరవ చూపించి అనేక మందిని విముక్తి కలిగించడంలో ఆయన యొక్క పరిపాలన విభాగం చూపించారు బేష్. ఇలాంటి సమయంలోనే కదా ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది. మరి దీన్ని ఏం చేస్తారు, ఎలా కాపాడుతున్నారు? దీనికి సంబంధించి మీరు కూడా మీ బాధ్యతగా ఒక పార్టీలో ఎలా వాళ్ళ దృష్టికి ఎలా తీసుకెళ్లాలి? ఖచ్చితంగా రహీం గారు. ఎందుకనంటే అవుట్ ఆఫ్ కంట్రీలోకి పని చేసుకోవడానికి వెళ్ళి చిక్కుపోయిన
ప్రవాసాంధ్రుల్ని తీసుకురావడంలో తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు ముందున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. అందరు చూస్తానే ఉన్నారు. దానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందే ఉంటుంది. ఇంకపోతే ఏదైనా సమస్య వస్తే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే గుర్తొస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. అది వాస్తవం. ఎందుకనంటే ప్రాంతీయ పార్టీల్లో పార్టీ అధినేతే సుప్రీం కాబట్టి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కూటమిలో పవన్ కళ్యాణ్ భాగస్వామి ఉన్నా కూడా ఏదైనా విషయం ఉంటే వీళ్ళకి చెప్తే తొందరగా వర్కౌట్ అవుతుంది అనే దానికి నిదర్శనం అనమాట. అందువల్ల వీళ్ళకే చెప్తుంటారు. పోతే రామ్మోహన్ గారు ఇందాక చెప్పినట్టు పాలకుల పాపాలు శాపాలు అని చెప్పాడు కాబట్టి పాలకుల శాపాలు పాపాలు అనే దానికి తెలుగుదేశం పార్టీని మినహాయించాలని చెప్పి నేను బండారు రామ్మోహన్ గారిని నేను తెలియజేస్తున్నాను. ఎందుకని ఆ మాట చెప్తున్నామంటే పట్టిసీమ ద్వారా పులివెందులకు నీళ్లు తీసుకొచ్చి సీనికాయలకి వాటర్ ఇచ్చిన ఘనత క్రెడిట్ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే పోతే గత 2014-19 మధ్య కాలంలో కరెంటు ఛార్జీలు అనేది చాలా వరకు తగ్గించి ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీకి చెందిందని చెప్పి తెలియజేస్తున్నాను. 2019-24 మధ్యలోకి వచ్చేటప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్నిసార్లు కరెంట్ రేటు పెంచారు, ఆక్వా రైతుల మీద ఎంత భారం మోపి నడ్డి విరిచారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఆక్వా రంగ రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అందరు కూడా స్వయంగా చవి చూశారు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతుల్ని తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్కి పిలిపించుకొని కూర్చొని మాట్లాడుకొని వాళ్ళకున్న కష్ట నష్టాలు అన్నిటినీ తెలుసుకొని అన్నిటి మీద కూడా రివ్యూ చేసుకొని వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, ఏ విధంగా సహాయం చేస్తే వాళ్ళు బయటపడతారు, ఎలాంటివి చేయాలనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అందరితో కూర్చొని మాట్లాడి నిర్ణయానికి వచ్చేసి ఇమీడియట్గా వాళ్ళకి కరెంటు ఛార్జీలు తగ్గించి వాళ్ళ పాలిట వరంగా అనేది ఇవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాం, కరెంట్ ఛార్జీలు తగ్గించి. అందువల్ల ఎందుకనంటే ఎప్పుడు కూడా రైతులకు కావచ్చు, రైతు రంగానికి కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూటమి ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఆక్వా రంగాన్ని రైతుల్ని ఆదుకునే దాంట్లో ముందు వరుసలు ఉంటారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల ఎప్పుడు కూడా పాలకులు శాపం అనేది తెలుగుదేశం పార్టీకి వర్తించదు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎనీహావ్ ఏదైనా కావచ్చు, ఈ యుద్ధం వల్ల నష్టం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఎంత తొందరగా ఈ యుద్ధం అనేది ముగిసిపోతే అంత మంచిదని చెప్పి నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే చిలికి గాలివాన అయిపోయి ఇది పెద్ద అందరు కలిసి ఎంత తొందరగా ఈ యుద్ధాన్ని తొందరగా ముగిచ్చేస్తే అంత మంచిదని చెప్పి నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆక్వా రంగాన్ని ఆదుకునేదానికి తెలుగుదేశం పార్టీ ముందుంటది. మా వంతుగా మేము కూడా పార్టీకి మా నాలెడ్జిలో మాకు తెలియవచ్చిన మాకు తెలిసిన అంశాలను కూడా పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సపోర్టుగా ఉండేదానికి ముందుంటుంది. దాంట్లో మా వంతు పాత్ర కూడా మేము పోషిస్తామని చెప్పేసి మీ ద్వారా అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. గురుస్వామి గారు, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవంగా ఆక్వా రైతులకు సంబంధించిన సప్లై విదేశాలకు జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోవాలి, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ప్రస్తుతం అసలు వాళ్ళ పరిస్థితులు ఏంది, ఏ విధంగా వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో ఉంచుకున్నారు, ఎక్కడెక్కడ ఆక్వా రైతుల వాళ్ళ సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి స్టాక్ ఎంత, వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు, దాని అంచనాకు సంబంధించినటువంటి ఆయా విభాగం, ఆయా నియోజకవర్గాల్లో లేకపోతే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కోస్టల్ ప్రాంతాలకు ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి సర్వే తెప్పించుకోవడం కానివ్వండి, వాళ్ళకి మనోధైర్యం నింపేటువంటి సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళకి అట్లీస్ట్ మెసేజ్ లాంటివి అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా ప్రభుత్వం నుంచి? ప్రస్తుతానికంటే మీరు చెప్పిన అలాంటి ఏమీ జరగలేదు. కానీ వీళ్ళని ఆదుకునే ప్రయత్నం అనేది పార్టీ అధినేత ఆలోచనలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు ఇటు మాకు నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ సమ్మర్లో మాకు పంట హాలిడే ఉంటుంది. ఈ హాలిడే వల్ల మాకు కొంత టైం అనేది ఇక్కడ ఉంటుంది. కానీ గోదావరి జిల్లాలో మాత్రం ఖచ్చితంగా హాలిడే అనేది ఇప్పుడు లేదు, పంట జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎక్కువ నష్టం జరుగుతుంది, ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి అనే దాని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ ద్వారా అయినా తీసుకొని చేస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నాను. రామ్మోహన్ రావు గారు, సరే, రెండు తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువగా
ఆక్వా రంగానికి ఆంధ్రప్రదేశ్ అయితే, ఇంకొక నష్టం తెలుగు రాష్ట్రం తెలంగాణ జరుగుతున్న నష్టం ఏంటంటే, ఎక్కువగా తెలంగాణ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యేది కోడిగుడ్లు అండి. ప్రధానంగా కోడిగుడ్లు కూడా దీనికి సంబంధించి ఇప్పుడు బాగా దీని యొక్క ప్రభావం పడింది యుద్ధం గురించి. ఏమంటారు రామ్మోహన్ రావు గారు? కొడుగుడు విషయంలో అయితే మీరు వెంకటేశ్వర ఆచరించి మనకు రావు గారు ఉండేవాళ్ళు, కానీ మనం మరణించారు. చాలా పెద్ద గురించి నిజంగా చెప్పాలంటే కోడిగుడ్ల ఎగుమతుల్లో కూడా మనే ఫస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ. ఎందుకని అంటున్నాను కదా, పాలకుల పాపం అంటే పాపం గురుస్వామి గారు భుజాలు అనుకుంటున్నారు, కానీ పాలకుల పాపం అంటే వైసీపీ టీడీపీ నాకు సంబంధం లేదు. అన్ని పార్టీలు అదే చేస్తున్నాయి. ఇప్పుడు వారు అన్నారు కనుక అది కూడా చెప్తాను. అయ్యా మొన్న 100 రూపాయలు 80 రూపాయలు టమాటాలు అయితే 40 రూపాయల చొప్పున మీరు ప్రజలకు అందించారు. మరి ₹1 అయినప్పుడు రైతులను ఏం ఆదుకునేది తెలుగుదేశం ప్రభుత్వం అడగాల్సి వస్తుంది కదా. నేను పాలకుల పాపం అంటే కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా, రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా, ఇంకెవడున్నా గతంలో వైసీపీ ఏం చేసింది, ఇప్పుడు టీడీపీ ఏం చేసింది అని చెప్పడానికి కూర్చోలేండి. రెండోది ఏంటంటే, నేను వాళ్ళు చెప్పిన మంచిని కూడా చెప్పాను. ₹1.40 కరెంట్ ఛార్జీలు తగ్గించారు, ఇస్తున్నారని చెప్పాను కదా. అంటే ఏమన్నా అర్థం చేసుకోవాలి. కేవలం మా మీద చిన్న చురుక కూడా వద్దు అంటే, పాలకులు అంటే తెలుగుదేశం వస్తాడు, కాంగ్రెస్ వస్తుంది, వైసీపీ వస్తుంది, కమ్యూనిస్టులు వస్తారు, ఎవడుంటే వాడు వస్తాడు. ఏమంటున్నా అంటే ఇంత అసహనం ఉండదు ఎప్పుడు కూడా పాలకులకు, ఎప్పుడు కూడా ఏ పాలకుడికైనా. అందుకనే గురుస్వామి గారు ఏమంటున్నారంటే, నేను చెప్పింది పాలకుల పాపం అంటే గతంలో ఇప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎందుకు చేస్తలేరు. నేను ఏమంటున్నాను, నేను గదే గట్టిగా అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చింది కదా సమస్య, నేను కొడుకుళ్ళది కానీ దీని కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ అయితే తెలుసా వీళ్ళకి అందరికి, పాలకులు కానీ నేను అడుగుతున్నా. పాలకులు అంటే మళ్ళీ ఒక పార్టీ కాదు. మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే ఎక్కడైతే తక్కువ ఉందో రైతులు నష్టపోకుండా దాన్ని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి చేరతారు మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. ఎందుకంటే వ్యవసాయ రంగంలో తెలిసి ఉండాలి ఈ విషయం. ఉదాహరణ చెప్తాను. ₹100 టమాటా మన మదనపల్లిలో జరిగింది. మనకు ఆధ్వర్యంలో ₹100 టమాటా పడిపోయింది. మేము ఏం చేశామంటే మదనపల్లికి వెళ్ళి ఒక రెక్కి నిర్వహించి, అందులో ₹100 అయింది కదా, మీకు ఎంత ఖర్చు వస్తుంది టమాటాలు పండించడానికి, ఇప్పుడు కాదు ఒక 10-12 ఏళ్ల క్రితం. సార్ ₹2 ఖర్చు వస్తుంది, ₹1.5 ఖర్చు వస్తుంది అన్న. 25% ఎక్స్ట్రా ఇస్తాం, మీకు ₹2 మేము గ్రేడ్ ఇస్తాం, కాకపోతే మాకు గ్రేడింగ్ చేయండి అన్న. చిన్న ఉదాహరణ చెప్పాం. అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ అయితే ఏం అర్థం కావాలి, పాలకులకు అర్థం కావాలి, ప్రజలకు అర్థం కావాలి. ఏం చేసినాం, ₹2 కిలో చొప్పున అక్కడ టమాటాలు కొని ఒక 4 లారీల్లో ఇప్పించి, హైదరాబాద్ లో మీకు తెలుసు కదా ఎర్రగడ్డ రైతు బజార్ ఉంది, అక్కడ అమ్మడానికి రైతులకు కార్డులు ఉండాలి. మా ప్రాంతంలో రైతులందరినీ తీసుకొచ్చి వాళ్ళ కార్డులు ఎక్కించి అక్కడ కూర్చొని పెట్టాం. అప్పుడు ₹10 టమాటాలు హైదరాబాద్ పోతున్నాయి, అక్కడ ₹100 కూడా లేదు. ఏం చేసినాము, అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్మేటప్పుడు ₹5 అమ్మించాం. వెంటనే ఒక్క 4 లారీలు ఒక గంటలు లేచిపోయినాయి. అప్పుడు ఆ మిగతా రైతులకు లాభం ఇచ్చే ₹5 లాభం వచ్చింది 1 కిలో. ఏది అక్కడి నుంచి తీసుకొచ్చి మా ఇడ్లీ ఖర్చులు, మా హోటల్ ఖర్చులు అన్ని కలుపుకుంటే మాకు ₹3.95 మాకు అక్కడి దాకా వచ్చి తీసుకొచ్చినాం. ₹5 లాభంతో ఇస్తే ఆ ₹5 రైతుకి ఇచ్చేసినాం. 20% 20% రైతుకి వచ్చినట్టే కదా. ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. మనకు ఒక సామెత ఉన్నది రహీం గారు, అడవిలో కట్టెలు అమ్మితే పోవు, అడవిలో కట్టెలు ఉంటాయి కనుక. సముద్రం పక్కన ఉప్పు అమ్మితే పోదు, సముద్రంలో ఉప్పు తయారు చేసేది అక్కడ కనుక. ఉప్పు ఎక్కడ అమ్మాలి, అడవుల్లో ఉప్పు అమ్మాలి, సముద్రంలో సముద్రం దగ్గర కట్టెలు అమ్మాలి. ఇదే అంటే ఎక్కడైతే కొరత ఉందో అక్కడ తీసుకెళ్ళాలి. దాన్నే మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. గురుస్వామి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ కు 100-200 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. ఈ 100-200 కోట్ల రూపాయలు అనేది పీనట్స్ తో సమానం అంటున్నాను. మీరు ₹100 ₹100 కిలో అయినప్పుడే ₹40 కొని, మీరు ₹100 లేని మీరు తీసుకో ₹100 కొని ₹40 రైతులకు మన మధ్యతరగతి వాళ్ళని అందిస్తున్నారు కదా. ఎవడైనా బియ్యం ధర పెరిగిందానో, కూరగాయల ధర పెరిగింది, చచ్చిపోయింది ఎవడైనా మధ్యతరగతి వాడు. మీ ఓట్లు మధ్యతరగతి దగ్గరే ఉన్నాయా? ప్రజలకు ఓటు, మన రైతులు ప్రజలు కాదా, రైతులు ఓటర్లు కాదా? ఏం మాట్లాడుతున్నారు? అందుకని ఏమంటున్నానంటే, రైతులను మీరు ఇగ్నోర్ చేసి మీరు కేవలం మధ్యతరగతి ఓటు బ్యాంక్ కోసం ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతున్నాయి, జీతాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు, వీళ్ళేం నష్టపోరు. ఒక ₹100 టమాటా అయితే 4 రోజులు వాడకుండా ఊరుకుంటే ఎవడొద్దు అంటున్నాడు మిమ్మల్ని? ఎవడు వాడమని ఒత్తిడి చేస్తున్నాడు మిమ్మల్ని? ఏమన్నా టమాటా ధర పెరిగినప్పుడేమో మీరు మధ్యతరగతులకు ₹40 టమాటాలు సప్లై చేస్తారు, మరి ₹100 టమాటా అయినప్పుడు ఎందుకు చేస్తలేరు అడుగుతున్నాను. ఈ పాలకులే ప్రశ్నిస్తున్నాను. ఇక వెనక పక్కన పోదాం. ఎందుకంటే వాడేం చేసిండు, వీడేం చేసిండు అంటే మీరు వాళ్ళ మీద మీరు మీద వాళ్ళు ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకుంటూ రైతులు నష్టం చేస్తున్నారు కదా. అందుకనే పాలకుల పాపం అంటే బ్రాడ్ గా అర్థం చేసుకోవాలి. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకోటైనా కావచ్చు అంటున్నాను. అందుకనే మార్కెట్ ఇంటర్వెన్షన్ సరిగ్గా చేస్తే మీరు ఇప్పుడు ఆక్వా రైతులు లాభం చేయగలుగుతారు. ఆక్వా రైతులకు ఎంత కావాలి? కనీసం 5,000 కోట్ల రూపాయలు ఆక్వా రైతుల కోసం కేటాయించండి. ఎగుమతులు దిగుమతులు వచ్చి నష్టం అంతా తేలిపోతుంది కదా. ఒక సీజన్ మనం ఆదుకోలేదు. ఇంతకుముందు నెల్లూరు జిల్లా మాది అన్నారు కదా గురుస్వామి గారు, అక్కడ నిజంగా నీళ్లు ఎక్కువ కనుక మీ ఈ సీజన్ ఎండాకాలం మీరు అన్నట్టు తగ్గించుకోగలుగుతారు. కానీ వరి పంట విషయంలో చూడండి, ఏదైనా సార్ రైతు ఈ ఒక్క ఆక్వా రైతుల గురించి మాట్లాడుతున్నాను.
కూరగాయల రైతుల నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా మీరు అన్న కోడిగుడ్ల దాకా చెప్తున్నారు. కోడిగుడ్లలో ఒక్క రూపాయి ₹1 పెరిగితే మొత్తం మండిపోతుందని ప్రచారం చేస్తాం మనం. అందుకనే వచ్చిన సమస్య. రైతుకు నష్టమైనప్పుడు ఎవరూ మాట్లాడతలేము. రైతు లాభం అయినప్పుడు అందరూ కూడా బంగ్లాలు కడుతున్నారు. నిజంగా రైతు కనుక ఆర్థికంగా బాగుపడితే ఎక్కడ ₹1 దాచుకోడు రహీం గారు. ఏ రైతు అయినా ఖర్చు పెడతాడు, బట్టో బాతో ఏదో కొంటాడు. మార్కెట్లోకి వస్తే ఆ డబ్బులన్నీ కూడా రైతు ఏ రూపాయి సంపాదించుకుని ఆ రూపాయిని మార్కెట్లో తీసుకొస్తాడు. చిల్లర సిగ్గారు కదా అన్నట్టు ఇవాటికి కూడా 60% వరకు రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. అది ఆక్వా కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మరి 60% ఉన్న రైతుల పక్షాన ఉంటారా మీరు? కేవలం ఒక ఉద్యోగులు లేకపోతే మధ్యతరగతి జీవితాల పక్షాన మధ్యతరగతి కూడా అడుగుతాడు కనుక, గట్టిగా ప్రశ్నిస్తాడు కనుక వాడికి భయపడుతున్నారు మీరు. సంఘటితం కాలే కనుక రైతులు, మొదలే చెప్పాను రహీం గారు, రైతులు సంఘటితం అయితే లేదు. నేను చెప్పాను కదా, పార్టీల పరంగా ఇవ్వని పార్టీ వాడే రాజకీయ పార్టీ పడతాడు. రైతుల కష్టం వచ్చిందంటే తెలుగుదేశం ఏంది, వైసీపీ ఏంది అని మాట్లాడతారు. కానీ మన రైతుల కష్టం మన అందరిది కాదని ఎక్కడ ఆలోచన చేస్తున్నారు? రాజకీయ పార్టీలు కూడా రైతు సంఘాలను పెంచి పోషిస్తాయి, వాళ్ళు మాత్రం ఇంకోని గురించి మాట్లాడరు. అట్లానే కులాల పరంగా ఇవాళ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఇప్పుడైతే విభజిత ఆంధ్రప్రదేశ్ లో కుల పరిస్థితి ఇంకా పెరిగింది, కుల గజ్జి పెరిగింది, కులాల పరంగా చేరిపోతారు. అట్లాగే పంటల పరంగా కూడా మన రహీం గారు, పంటల పరంగా చెరుకు రైతులు వేరు, పత్తి రైతులు వేరు, మిర్చి రైతులు వేరు, ఆక్వా రైతులు వేరు, ఇట్లా పౌల్ట్రీ రైతులు వేరు. ఇట్లా ఎవరి సమస్య వచ్చినప్పుడు వాడు అడ్రస్ చేసుకుంటుంటే సంఘటితం అవుతలేదు. ఎప్పుడు కూడా సంఘటిత శక్తితోని ఏనునైనా గడ్డి పూచలు కట్టేస్తాయి. ఇప్పటికీ మనం చేయాల్సింది ఏంటంటే రైతులు రాజకీయ పార్టీల పరంగా చేరిపోకండి, అట్లాగే పంటల పరంగా చేరిపోకండి. ఎవరికి కష్టం వచ్చినా మీరు అందరు రైతులు ఒకటి అనుకున్నప్పుడు ప్రభుత్వాలు మీ మాట వింటాయి. మీరు అసంఘటితంగా ఉన్న రోజులు ప్రభుత్వాలు ఎవరి మాట వినయి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి పబ్బం వాళ్ళు కలుపుకుంటారు, అవటపడతారు. వాళ్ళ ఆక్వా రైతుల గురించి నేను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అంటే మార్కెట్ కలగ చేసుకోవడం అంటారు. మార్కెట్ లో ఎక్కువ తక్కువ కలగ చేసుకోవాలి అని నిఫ్టీలు మనకు బుల్ మార్కెట్ పోతే మీరు కల్పించుకుంటారు. కేంద్ర ప్రభుత్వం కల్పించుకుంటాయి. ఆడ పడిపోయి స్టాక్ ఎక్స్చేంజ్ లో ధరలు పడిపోయినా, షేర్ పడిపోయినా ఆడ కల్పించుకుంటాయి. కానీ ఇక్కడ రైతులు కల్పించుకోవద్దా? అసలు రైతు పండిస్తే కదా మీరు తినే ఇదే అంటున్నాను నేను. ఇవన్నీ పక్కన పెడతారు. వాడు నష్టపోయినప్పుడు మీరు పట్టించుకోరు, లాభపడుతున్నప్పుడు ఏడుపు ఎక్కువ ఉంటుంది. ఏడుపు ఎక్కువ ఉంటుంది, ఏదో రైతులు ఏదో పొంగిపోతున్నారు అంటారు. అందుకని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఈ మన రొయ్యల రైతులకు మీరు ఏం చేస్తారో ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం. నేను ఎగుమతుల గురించి చెప్పిన, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఎగుమతుల దిగుమతుల విధానాల మార్పు రావాలి. మన రైతులు నష్టపరిచే విధంగా ఉండొద్దు. ఒకవేళ వ్యవసాయ ఉత్పత్తులు కనుక మనం ముఖ్యంగా పాల ఉత్పత్తులను కనుక అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే పాల రేటు రహీం గారు ఇవాళ 70 నుంచి 90 రూపాయలు ఉన్నాయి మంచి పాలు. ఇది మన బర్రె పాలు కానీ, గేదె పాలు కానీ, ఆవు పాలు కానీ ₹100 దాకా పోసే పని బట్టి ఉన్నాయి. పాకెట్ పాలు అయితే ₹70, ₹75 ఉన్నాయి. అట్లా చూసుకుంటే ఫ్యాట్ని బట్టి మళ్ళీ 70 అంటే బ్లాంకెట్ చెప్పలేము. కనుక ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద చేస్తున్న దాంతో పాటు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పటికైతే అడ్డుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, అది మంచిది అంటున్నాం. కానీ అడ్డుకునే దేశంలోనే కొన్ని అనుమతించింది, పత్తి రైతులు నాశనం చేసింది ఇదే కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎగుమతులు దిగుమతులు మీ చేతిలో లేవు, కానీ మీ ప్రభుత్వం అందులో భాగస్వామి కదా. కూటమి ప్రభుత్వం, ఇక్కడ కూటమిలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, మీరు ఉన్నారు, జనసేన ఉన్నది. అక్కడ కూటమిలో కూడా మీ మంత్రులు ఉన్నారు కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్లు లెక్క? ఇప్పుడు రొయ్యల రైతుల గురించి మనం కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడడం కాదు, కేంద్రంలో పార్లమెంట్ లో ఎందుకు ప్రస్తావన తీసుకురావాలి కదా. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఎందుకు తీసుకురావాలి? సమావేశాలు మనకి అయిపోయినాయి, మళ్ళీ సమావేశాలు దృష్టికి తీసుకొస్తారా? రారా? లేదు అంటే సంబంధిత మంత్రులకు విరోధ పత్రాలు ఇవ్వాలి కదా. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు కదా కేంద్రంలో, మరి ఎందుకు చేయరు? అట్లాగే మనకు వాణిజ్య శాఖ మంత్రి ఉన్నాడు కదా, వాళ్ళకి ఎందుకు విరోధ పత్రాలు ఇవ్వరు? ఇవి కదా మీరు చేయాల్సిన పని. ఎంపీలు ఎందుకు అనుకున్నాం మేము? ఇవాళ రాజ్యసభకు మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎంపీలందరూ అక్కడ పోయి ఏం చేస్తున్నారు? ఇవాళ మొత్తం 22 మంది ఎంపీలు ఉన్నారు కూటమికి, ఒక 3 వైసీపీకి ఉన్నది. 22 మంది మంత్రులు ఎంపీలు ఏం చేస్తున్నారు? ఈ మాట్లాడితే ఏమైందంటే గత వైసీపీ ఏం చేసింది? జగన్నామ స్మరణ మానండి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి తెచ్చేసాడు, అవినీతి, అశ్రిత పక్షపాతం, విధ్వంసం సృష్టించిండు ఆయన. 5 ఏళ్లలో ఆయన పక్క పెట్టిరు. మీరేం చేస్తున్నారు అని అడగాలి కదా. ఇప్పుడు మాట్లాడితే 2 ఏళ్ళు అయిపోయినాక కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రసక్తి, ఇంకా దాని ముచ్చట్ని తీసుకొచ్చుకుంటా తప్పించుకుంటే లాభం లేదు. భయా మార్గాలు అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ రొయ్యల రైతుల గురించి ఒకటే కాదు, వ్యవసాయ రంగంలో సంక్షోభం గురించి కానీ మనకు నిజంగానే మన మన మద్దతుతో 22 మంది ఎంపీల మద్దతుతో ఇలా కేంద్ర ప్రభుత్వం మనగలుగుతుంది. అది బీజేపీ 2 కావచ్చు, జనసేన 2 కావచ్చు, మీరు 18 మంది కావచ్చు. అందరు కలిస్తేనే కదా ఇవాళ మనకు కేంద్ర ప్రభుత్వం నిలబెడుతున్నది. అవసరం వాళ్ళ అవసరం, మన అవసరం వాళ్ళకు ఉంది కదా. ఎందుకు నేను చేయరని నా విజ్ఞప్తి. గురుస్వామి గారు,
కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో కేవలం ఈ రొయ్యలు ఆక్వా సంబంధించిన విషయమే కాదండి, నష్టపోతుంది రైతులు. ఇటు పక్క ఎక్కువగా రాయలసీమ నుంచి అరటి సంబంధించిన గల్ఫ్ దేశాలు ఎక్కువ ఎగుమతి అవుతూ ఉంటాయి అరటికాయలు, అవి కూడా భారీగా నష్టపోయారు. దాదాపు కోడిగుడ్డెం ఇప్పటికే 3 రూపాయలు పలుకుతుంది, ఇటు అరటి చూస్తే 10 రూపాయలు అయిపోయింది. ఎక్కడికాడ చూస్తే నాన్ బాస్మతి బియ్యం అయితే మరీ ఘోరం, 40% ఆగిపోయింది పోర్టుల్లోనే. దాదాపు 4 టన్నులకు పైగా మొత్తం దానికి సంబంధించినటువంటి మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయింది. దీని నాన్ బాస్మతి బియ్యం కూడా కేవలం ఆంధ్రప్రదేశ్కి రొయ్యలు అనుకుంటేనే పొరపాటు, ఇంకా అనేకం ఉన్నాయి. ఇందాన్ని చెప్పినట్టు రాయలసీమ అరటికి ప్రసిద్ధి, అక్కడ అవి ఎక్కువ గల్ఫ్ దేశాలకు వెళ్ళేది. ఇవన్నీ దీనికి సంబంధించి తీసుకెళ్లాలండి, దృష్టికి తీసుకెళ్ళాలి ప్రభుత్వానికి. ఏమంటారు? గురుస్వామి గారు మీట్లో ఉన్నట్టున్నారు. ఓకే, రామ్మోహన్ రావు గారు ఏమంటారు దీని గురించి? చెప్పారు కదా, ఏమంటున్నా సున్నితత్వం కోల్పోతున్నాయి ప్రభుత్వాలు అంటున్నాం. ప్రభుత్వాలు ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు. ఎంత సున్నితత్వం కోల్పోతున్నాయి అంటే అవసరమైన దగ్గర ఏం మాట్లాడారు, అవసరం లేని చాలా రాజకీయ విధాలు సృష్టించుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటుంటారు. అందరూ ఒకటే, మరి దోపిడీ విషయానికి వచ్చి అందరూ ఒకటే. ఇక్కడ జరుగుతుంది అదే కదా. ఎందుకంటే ఇవాళ మీరు అన్న మంచి విషయం, అరటి రైతుల సంగతి కూడా చూస్తున్నాం కదా. మనకు ధవళేశ్వరం ఆనకట్ట మీద చూడండి, పొద్దున లేవగానే అరటి గెలలు వేసుకొని సైకిళ్ళ మీద, బండ్ల మీద, పెద్ద పెద్ద వ్యాన్ల మీద తీసుకొస్తుంటారు రాజమండ్రికి. అంటే అంతటా నెల్లూరు అరటిపండు, నెల్లూరు ప్రత్యేకత. నాకు నెల్లూరు అరటిపండు చాలా ఇష్టం కూడా. గురుస్వామి గారు ఉన్నారు తెలియదు, కానీ అది చాలా మచ్చలు ఉంటుంది, కానీ చాలా ఇష్టం కూడా. ఏమంటే అరటి రైతులు కూడా నష్టపోతున్నారు. మీరు అన్నదేమో ఒకటి, ఎండాకాలంలో కోడిగుడ్డు రైతులు నష్టపోతారు చాలా వరకు. అది చికెన్ ఇవన్నీ కొంచెం వేడి చేస్తాయని గుడ్లను కూడా తక్కువ వాడతారు, అదొక నష్టము. ఇప్పుడు ఇది ఉరుమురు మంగళ మీద బట్టి ఇది నష్టం. అరటి రైతులకు కూడా చూడండి ఏం చేసుకుంటాడు. ఇప్పుడు ఒక రోజులో ఖరాబ్ 4 రోజుల కన్నా ఎక్కువ ఉండదు కదా అరటి. ఏం చేసుకోవాలి వాళ్ళు, ఎక్కడికి అమ్మాలి వాళ్ళు కదా. అందుకనే ఫిక్స్డ్ మార్కెట్ ఉన్నప్పుడు మనం విదేశాలకు పంపేదానిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత విధాన నిర్ణయం చేయాలి. ఇక్కడ కాకపోతే ఏం చేస్తే బాగుంటుందని చేయాలి, కొన్ని ద్వారాలు తెరుచుకోవాలంటున్నాం. ఇంతకుముందు మనకు అమెరికా ఆంక్షలు విధించినప్పుడు మనం ఏం చేసినాం, యూరోపియన్ దేశాలతో అగ్రిమెంట్ చేసుకున్నాం కదా. 27 దేశాలతో ఒకే అగ్రిమెంట్ చేసుకున్నాం ఒకేసారి. దానివల్ల ఏమైంది, మనకు ట్రేడ్ పెరిగితే, అంటే పూలు స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే అన్నట్టు వాణిజ్యంలో అనేక కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం తొక్కుతున్నాను కూడా అంటున్నాను. అమెరికా ఆంక్షల వాళ్ళు ఏం చేసినాం, మనం వెంటనే యూరోపియన్ యూనియన్తో చేసుకున్నాం, రష్యా ఇండియా చైనా కూటమి కట్టినాం, ఆర్ఏసీ చేసుకున్నాం, ఇంకా కొత్త మార్గాలు వెతుకుంటున్నాం. నిన్న కాక మొన్న వచ్చిన కొత్త దేశాలతో కూడా మనం వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటాం. ఫ్రాన్స్ తో కూడా అదనంగా, అది యూరోపియన్ యూనియన్ ఉన్నదే, కానీ ఫ్రాన్స్ తో కూడా అదనంగా అధ్యక్షుడు వచ్చినప్పుడు మనం వేరే ఒప్పందాలు చేసుకున్నాం కదా. ఇందులో ఏమంటే వ్యవసాయాన్ని కొంచెం మానవీయ కోణంలో ఆలోచన చేయండి. వ్యవసాయం పోతే మొత్తం పోతుంది కనుక వ్యవసాయంలో మీరు అన్ని వస్తాయి. అక్వ రైతులు ఒక్కడే కాదు, అరటి రైతులు వస్తారు, కోడిగుడ్డు రైతులు వస్తారు, ఇతరత్ర వస్తారు. ఒక్క వరి పండించే రైతులకు మాత్రమే మద్దతు ధర ఉంది కనుక వరి, గోధుమలు, వీటికి గోధుమలు మనం తక్కువ పండిస్తాం, పంజాబ్ లో ఎక్కువ పండిస్తాం. ఇక్కడ కేవలం సరే రైతులకు సంబంధించినటువంటి విషయంలో అందరూ గట్టిగా మనం దానికి సంబంధించి స్పందించాల్సిందే. దీంతో పాటు ఇటు ఇదంటారు సీత కష్టాలు సీతయి ఎవరి కష్టాలు వాళ్ళే అన్నట్టు ఇటుపక్క స్టాక్ మార్కెట్లు కూడా అండి భారీగా కుదలైపోయినాయి. ఇంతవరకు చవిచోళ్ళ భారీ నష్టాలు అనమాట ఈ ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్. ఏమంటారు? నేనేమంటా, ఇది మధ్యతరగతి వాడికి మన ప్రభావం మన మీద పడుతుంది, కానీ స్టాక్ మార్కెట్ నష్టాలన్నీ కూడా కాగితాల మీద నష్టాలు. కాగితాల మీద ధనవంతులు అవుతారు, కాగితాల మీద పేదవాళ్ళు అవుతారు కదా. కానీ వాడు రెక్కల కష్టం చేసి పూర్తిగా అనుభవాన్ని రాకుండా ఏడ్చుకుంటూ భూములు అమ్ముకొని చేసుకున్న రైతుల కష్టాలు దానికి పోలిక లేదంటారు. అంటే నష్టం లేదంటలేదు. ఆ మార్కెట్లో మనకు స్టాక్ మార్కెట్లో నష్టాలకు ఒకేసారి పడిపోతే పెరుగుతాయి చూస్తున్నాం కదా. మరి 10 రూపాయల షేర్ని 100 రూపాయలకు అమ్ముకున్నప్పుడు వాడు మాట్లాడుతున్నాడా? 100 రూపాయల షేర్ 10 రూపాయలకు పడితే మనం అది కేవలం లాటరీ లాగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడము, ముందస్తు జాగ్రత్త తీసుకోవడం. మన లక్కీ భాస్కర్ సినిమా చూసినాం కదా మనం, అట్లా సమస్య లేదు. అందుకని ఏమంటే దీనికి పోలికే లేదు. మీరు అన్నది కరెక్టే, స్టాక్ మార్కెట్ నష్టపోతున్నాయి ఇవన్నీ, వీటి మీద ఇంత శ్రద్ధ మిగతా రంగాల మీద ఎందుకు లేదు ప్రభుత్వం? అది చేయాలి చేయొద్దు అంటలేదు, దాన్ని అసలు నేను ఇగ్నోర్ చేస్తున్నాను, అది కరెక్ట్ కాదంటలేను. కానీ దాని మీద ఏ శ్రద్ధ తీసుకుంటున్నారో దీని మీద కూడా శ్రద్ధ తీసుకోవాలంటున్నారు. అందుకనే కేంద్రము రాష్ట్రము ఈ 2 ప్రభుత్వాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో 2 జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, ఎగుమతుల దిగుమతుల విధానంలో ఇప్పటికీ మన భారత ప్రభుత్వం ఫర్మ్ గానే ఉందంటున్నాను. అయితే ఒక్క పత్తి దిగుమతులు అనుమతించడం తప్ప మిగతా రేపు వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు అంగీకరించకపోవడం చాలా ఫర్మ్ గా ఉంది. ఇది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను, అది కూటమి ప్రభుత్వం ఏదైనా సరే. రెండోది ఏమంటున్నానంటే మనకు ఈ ఫ్లక్చువేషన్స్ ఎట్లా ఉంటాయి. చూడండి, యుద్ధం రాగానే మన ఒక్క దేశమే నష్టపోలేదు, ప్రపంచంలోని చాలా దేశాలు మీరు అన్న స్టాక్ మార్కెట్ కుప్పగూలేమని చేసినాం. కానీ మన భారత ప్రజలు
విలువైన వారు ఈ మాట అంటున్నాడు. 2008 సంక్షోభం, అంతకుముందు చాలాసార్లు ఆర్థిక సంక్షోభాలు వచ్చినాయి. 2008 సంక్షోభాన్ని అధిగమించడం. దానికి కారణం ఏంటంటే మన పొదుపరితనం, మనము ముందు జాగ్రత్త చర్యలు, ముందుగా ఆలోచించడం, కొంతవరకు ఫ్యూచర్ ను కొంత మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల వచ్చింది. 2016లో నవంబర్ 8 నాడు మనకు మన పెద్ద నోట్లు రద్దు అయింది. అప్పుడు కూడా నిలిచి గెలిచినాం కదా. పోపు డబ్బాల పైసలు కూడా బయటకు వచ్చినాయి, చూసినాం. అది మూడోది ఏంటంటే కరోనా కష్టకాలం. నెగ్గినమా లేదా మనం అయితే కరోనా కష్టకాలంలో? ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఒక్కటి దాని మీద ఒకటి మించిన వింటే అంటున్నాను. ఇట్లాంటివన్నీ నెగ్గడానికి మన కారణం ఏంటంటే భారత ప్రజలు పొదుపు. రెండవది, ప్రపంచమంతా ఇవాళ బంగారం నిల్వలు చూసుకుంటే మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఎట్లా? ప్రభుత్వం దగ్గర లేవు. ప్రభుత్వం దగ్గర అంతా 800 టన్నులు అంటున్నారు. అమెరికా దగ్గర 8,000 టన్నులు ఉన్నాయి అంటున్నారు. 8 కాదు, 80,000 టన్నులు మన దగ్గర, మన బంగారం మన 8,000 టన్నులు మన దగ్గర ఉంటాయి. ఏది? ప్రజల దగ్గర. అందుకనే భారత ప్రజలు పొదుపరులు, ముందు జాగ్రత్త గలవారు. అట్లాగే ఎన్ని సంక్షోభాలు ఇచ్చినా దాచుకునేవాళ్ళు దాటేస్తారు. కనుక ఈ స్టాక్ ఎక్స్చేంజ్ మార్పు అనేది భారత ప్రజల మీద పెద్దగా ఉండకపోవచ్చు. ఆక్వా రైతుల పట్ల ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాకపోతే ఇక్కడ రామ్మోహన్ రావు ఇక్కడ ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కేవలం యుద్ధం పేరు చెప్పి ఇక సందిట్లో సడేమియాలాగా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడం కూడా మనం చూస్తున్నాం మార్కెట్లో. సంబంధం లేదు, మోకాలకి గుండెకు ముడి పెడుతూ ఇటు పక్క సరే కొన్ని గ్యాస్ అంటే ఆయిల్ సంబంధించిన విషయాలు ఇవన్నీ పబ్లిక్గా ఓపెన్ మార్కెట్లో తెలుస్తున్న మెసేజ్లే అయినప్పటికీ కూడా కొన్ని అందరూ అన్ని విషయాల్లో యుద్ధం ఎఫెక్ట్ చూపించి భారీగా రేట్లు పెంచడం కూడా ఇదొక దళారుల వ్యవస్థ అయిపోయిందండి. ఓవరాల్గా చర్చలో పాల్గొన్నందుకు బండారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా బాలగురుస్వామి గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్ చూసుకుంటే ఎక్కడో వేల కిలోమీటర్ల అవతల జరుగుతున్నటువంటి యుద్ధం ఎఫెక్టు ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఎక్కువ ప్రభావం కనబడుతుందని చెప్పుకోగలంగా. ఇటు ఆక్వా రైతులకు సంబంధించిన కానివ్వండి, ఇటు కోడిగుడ్లకు సంబంధించిన విషయంలో కానివ్వండి, అరటికి సంబంధించిన విషయాలు కానివ్వండి, అనేక నాన్ బాస్మతి బియ్యం విషయంలో సంబంధించిన కానివ్వండి, ఈ వాటన్నిటి మీద ఈ యుద్ధం ఎఫెక్ట్ అయితే కనబడతా ఉంది. మళ్ళీ యుద్ధం ఎప్పుడు ఆగిపోయిద్దో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ దీనికి సంబంధించిన విషయంలో ఈ రైతులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో మనం ముందు చూడాల్సిందే. ఇది నాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.